నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అనమాట. రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. దీన్నే మా పల్లెటూర్లలో అయితే అంబలి అని కూడా పిలుస్తారండి. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్తో కూడా అంబలి చేసుకునే వాళ్ళు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అనమాట. సో ఇప్పుడైతే ఇది ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల రాగి ఫ్లోర్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ క్వాంటిటీ అంతా ఇంత అని ఏం లేదండి, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్నాక ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ. అంటే కన్సిస్టెన్సీ అని ఏం లేదు, బట్ ఇలా దోశ బ్యాటర్ లాగా మొత్తం కలిసిపోయి ఉంటుంది అన్నమాట. తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చూస్తే వాటర్ అంతా పైకి అయి ఫ్లోర్ అంటే ఇలా ఈ పిండి అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా చేస్తే రాగి ఫ్లోర్లో ఉన్న పోషకాలన్నీ అందులోనే ఇముడుతాయి అన్నమాట. అందుకే ఇలా చేసి పెట్టుకుంటే అంబలి అనేది చాలా ఆరోగ్యంగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందామండి. ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పెద్ద గ్లాస్తో ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. సో ఇలా తీసుకున్న వాటర్లోకి టేస్ట్కి తగినంత ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న ఉప్పు అంతా కలిసే విధంగా కలిసి కరిగే విధంగా బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అనేది కొంచెం పైకి బబుల్స్ లాగా వచ్చినప్పుడు అందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి ఫ్లోర్ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకోవాలండి ఆ వాటర్లోకి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దీనిని ఉడికించుకోవాలన్నమాట. అలా అని వదిలేస్తే కింద అంతా అడుగంటుకుపోయే ఛాన్స్ ఉంది. అలాగే ఇదంతా కలవదండి, కొంచెం ఉడకనట్టుగా అలా ఉంటుంది అనమాట. సో ఇలా మనం కలుపుకుంటూ మంచిగా ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. అలాగే త్వరగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్లో ఇది కంప్లీట్గా గట్టిగా అయిపోతుందండి, మీకు చూపిస్తాను. సో ఇలా ఉడికిపోతుంది అనమాట. ఇలా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గట్టిగా అయిపోతుందండి. అప్పుడు బాగా కలుపుకోవాలి, ఎలాంటి ఉండలుగా లేకుండా. అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇందాక చూపించిన గ్లాస్తో హాఫ్ గ్లాస్ చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మజ్జిగ వల్ల మనకి అరుగుదల అనేది మెరుగుపడుతుంది, అలాగే హెల్దీగా ఉంటుందన్నమాట. ఈ ఇంగ్రీడియంట్ అయితే హెల్దీ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. సో అలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయని చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మిర్చి, కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకొని చిన్నగా తరుగుకొని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకుని ఇలా పైన ఒక మిర్చిని చిన్నగా ఇలా కట్ చేసుకొని తర్వాత కొన్ని ఆనియన్స్ చిన్న పీసెస్తో గార్నిష్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుంటే టేస్టీ అంబలి, అదే అండి రాగి జావా రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.